హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళటి మన కథ అత్తా కోడలు కనువిప్పు కథ. కథ చాలా బాగుంది, పూర్తిగా వినండి. నచ్చితే లైక్ చేయండి. కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఓ కొడుకు, కోడలు, వారి పుత్రుడు, వారితో పాటు నానమ్మ ఒకే ఇంట్లో ఉండేవారు. ఆ కోడలికి అత్తగారిని ఎలాగైనా వేరుగా ఉంచాలి అన్న ఆలోచన ఉండేది. ఎన్నోసార్లు భర్తను అడిగి చూసింది, కానీ ఆ కొడుకు దానికి ఒప్పుకోలేదు. రోజు ఏదో వంకతో భర్తను సాధించసాగింది. ఒకరోజు భర్తతో మంచిగా ఉంటూనే ఇలా అన్నది, మీ అమ్మను పక్కనే ఉన్న ఇంట్లో ఉంచి సమయానికి ఆమెకు వేడివేడిగా వేలకు చేసి పంపుతాను. ఆమె కూడా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉంటుంది కదా, ఒక్కసారి ఆలోచించండి. ఏదో చికాకులో ఉండి సరేలే చూద్దాం అన్నాడు భర్త. ఇదే అదునుగా అత్తగారికి ఇంటికి పక్కనే ఓ ఇంటిని చూసి పంపడానికి రెడీ చేసింది ఆ కోడలు. ఆ తల్లి కూడా కొడుకు మాటను కాదనలేక తన వల్ల ఇద్దరి మధ్య గొడవ ఎందుకని ఆ తల్లి అంగీకరించింది. కానీ కొడుకుకు తెలియకుండా ఆ కోడలు ఆ అత్తగారికి ఓ షరతును పెట్టింది. అదేంటంటే, అత్తగారికి ఓ పళ్ళెం ఇచ్చి భోజనానికి టిఫిన్కి ఆ పళ్ళెం తీసుకొని అత్తగారు రావాలి. పాపం ఆ తల్లికి ఇది అవమానంగా అనిపించింది. అడుక్కు తినే దానిలా అలా వెళ్ళడం బాధగా అనిపించిన కొడుకును ఇబ్బంది పెట్టలేక అలాగే చేసింది ఆ అత్తగారు. ఇది మనవడికి చాలా బాధగా అనిపించేది. నానమ్మ అలా దూరంగా ఉండటం ఆ పసి మనసుకు నచ్చలేదు. అలా తిండి కోసం నానమ్మ రావడం అస్సలే నచ్చలేదు. వాళ్ళ అమ్మకు తెలియకుండా నానమ్మ దగ్గరకు వెళ్ళి ఆడుకునేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మనవడికి మంచి ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం రాగానే తన తల్లికి ఓ వెండి పళ్ళెం కొని తీసుకొని వచ్చాడు. తల్లి ఆనందంతో, నా మీద ఎంత ప్రేమరా నీకు, నా కోసం వెండి పళ్ళెం తెచ్చావా, నువ్వేరా నా కొడుకంటే అంటూ కొడుకును మెచ్చుకొని మళ్ళీ ఇలా అంది, ఇంట్లో ఎవరికి వెండి పళ్ళెం లేదు, మరి నాకే ఎందుకు తెచ్చావురా కన్నా అని అడిగింది. దానికి ఆ కొడుకు ఇలా జవాబిచ్చాడు, అమ్మా, రేపు నాకు పెళ్ళి అవుతుంది. నువ్వు కూడా వేరేగా ఉండాల్సి వస్తుంది కదా, అప్పుడు నా పెళ్ళం నీకు కనీసం స్టీల్ పళ్ళెం కూడా ఇవ్వడానికి ఒప్పుకోకపోవచ్చు. అందుకే ఇప్పుడే వెండి పళ్ళెం కొనేశాను. రేపు నువ్వు ఏ ఆకులోనో అన్నం తినడం నేను చూడలేనమ్మా. కనీసం మా అమ్మ వెండి పళ్ళెంలో అడుక్కుంటుందన్న తృప్తి నాకు ఉండాలి కదమ్మా. కాబట్టి మనము ఇతరులకు చేసే మంచైనా చెడైనా మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. తల్లిదండ్రులను భారంగా భావించి మీరు తప్పు చేస్తే మీ పిల్లలకు కూడా నేర్పకండి. మీ పిల్లలకు మీరే సూపర్ హీరోలు. ప్రతి పిల్లవాడు తన తల్లి లేదా తండ్రిని చూస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని బతుకుతాడు. చూశారు కదండి, ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మంచి మంచి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.